ఏమిటి పెంగ్విన్ సెక్యూరిటీస్? ఆ స్కీమ్ ఏంటి, అందులో ఉన్న స్కామ్ ఏంటి? బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగాయి ఈ పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనకు అందుతోంది. హైదరాబాద్ జీడిమెట్ల నుంచి ఈ వార్త మనకు అందుతోంది. హైదరాబాద్లో ద పెంగ్విన్ సెక్యూరిటీస్ మోసాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అధిక వడ్డీల ఆశ చూపి కోట్ల రూపాయలు వసూళ్లు చేశారు. తర్వాత బోర్డు తిప్పేసింది సంస్థ. నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటివరకు 12 బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసినట్టుగా ప్రకటించారు. నిందితులు బాలాజీ, స్వాతిల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 1500 మంది నుంచి 150 కోట్లు వసూలు చేసినట్టుగా బాధితులు ఫిర్యాదును బట్టి తెలుస్తోంది. దర్యాప్తు ఎలా సాగుతోంది? జీడిమెట్ల ఇన్స్పెక్టర్ మల్లేష్ ఏమంటున్నారు? మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి డీటెయిల్స్ అందిస్తారు. అధిక వడ్డీల ఆశ చూపి ఏకంగా కోట్ల రూపాయల వరకు వసూలు చేసినటువంటి ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెంగ్విన్ సెక్యూరిటీ సంస్థకు చెందినటువంటి బాలాజీ, స్వాతి ఈ ఇద్దరు కూడా దాదాపు కోట్ల రూపాయల వరకు మోసం చేయడంతో పాటుగా వీళ్ళకి చెందినటువంటి బాధితులు దాదాపు 1300 మంది కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనతో మాట్లాడేందుకు జీడిమెట్ల ఎస్హెచ్ఓ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మల్లేష్ గారు, సార్ చెప్పండి, ఈ కేసు సంబంధించి ఎప్పుడు రిజిస్టర్ అయింది? బాధితులు ఏమని ఫిర్యాదు చేశారు? నిన్న సాయంత్రం దాదాపు 6:30 ప్రాంతంలో సంతోష్ కుమార్ అనే ఆయనతో పాటు ఒక 13 మంది విక్టిమ్స్ వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి విచారిస్తారు. వీరి బాధితులు ఎంతమంది ఉన్నారు సార్? ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం ఏకంగా 150 కోట్లు అని చెప్తూ ఉన్నారు. అయితే ప్రాథమికంగా ఉన్నటువంటి విచారణలో నేపథ్యంలో ఎన్ని క్రోర్స్ వరకు వాళ్ళ మోసాలకు పాల్పడి ఉంటారు? ప్రస్తుతానికి అయితే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే 6.5 కోట్ల వరకు వచ్చింది. అది పెరిగే అవకాశం ఉంది. బాధితులు పెరిగిన కొద్దీ అమౌంట్ కూడా పెరిగే అవకాశం. వీళ్ళ బాధితులు ఎంతమంది ఉన్నారు సార్? ఇప్పుడు నిన్ననే కంప్లైంట్ ప్రాథమిక స్థాయిలో ఉంది. ప్రస్తుతానికి అయితే 13 మంది స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. మిగతా వాళ్ళు వస్తే తెలుస్తుంది మనకి క్లారిటీ. ఈ బాలాజీ, స్వాతి ప్రోపర్ ఎక్కడ? వీళ్ళు ఇక్కడ ఏ పెంగ్విన్కి సంబంధించినటువంటి చేస్తూ ఉన్నాం. ఇంకా నిన్ననే వచ్చింది కాబట్టి ప్రాసెస్ చేస్తున్నాం. ఎక్కడ వాళ్ళంతా విచారించాల్సింది పూర్తిగా. విదేశాలకు కూడా పారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎల్ఓసి ఏమైనా జారీ చేసే అవకాశం ఉంది? కంప్లైంట్ వచ్చింది, మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎలాంటి ప్రాసెస్ అలా చేస్తాం. అంటే బాధితులు ఏం చెప్పారు సార్? ఫిర్యాదులు ఏం పేర్కొన్నారు? అదే వాళ్ళు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే 20 మంత్స్లో వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి డబ్బులు ఇస్తామని చెప్పారు. ఎవ్రీ మంత్ 10% ఇస్తామని చెప్పారు అని చెప్పేసి కంప్లైంట్లో ఇచ్చారు. ఓకే, అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్గా 1,00,000 రూపాయలు పెడితే అది నెలకు కానీ లేకపోతే సంవత్సరానికి కానీ 1,00,000 రూపాయలు పెడితే ఎవ్రీ మంత్ 10,000 అట్లా 20 మంత్స్ ఇస్తారు. అంటే ఓవరాల్గా 2 lakhs వాళ్ళకి రిటర్న్స్ వస్తుంది ఓవర్ 20 మంత్స్లో. అంటే ఇది ఒక చైన్ లింకింగ్ ప్రాసెస్ అనుకోవచ్చు సార్. ఎవరైనా కొత్తగా జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమన్నా మళ్ళీ 5% ఇంక్రిమెంట్ లాగా లేక వాళ్ళకి కూడా ఇంత శాతం ఇస్తామని ఏమైనా చెప్తూ ఉన్నారా? ఇప్పుడు నిన్న ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం అయితే నడుస్తుంది. ఇంకా విక్టిమ్స్ని విచారిస్తే పూర్తిగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే అది కేసు రిజిస్టర్ చేసి నడుస్తుంది. అంటే ఏమన్నా అకౌంట్స్ సీజ్ చేయడం, ఫ్రీజ్ చేయడం? ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే నిన్ననే కంప్లైంట్ ఇచ్చారు. నిన్న సాయంత్రం 8:30కి ఇచ్చారు, 6:30కి ఇచ్చారు. ఈ రోజు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్నామంటూ కూడా జీడిమెట్ల ఎస్హెచ్ఓ చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ రంగాతో కలిసి జ్యోతి టీవీ 9 జీడిమెట్ల పోలీస్ స్టేషన్ నుంచి హైదరాబాద్.